పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ఆర్మీ అధిపతిగా పనిచేసిన ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కు మరో ఉన్నత పదవి కట్టబెట్టింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా అసీం మునీర్ ను నియమిస్తూ షెహబాజ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. మరోవైపు పాక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు పాక్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ ద్వారా సిడిఎఫ్ పదవిని సృష్టించింది. ఆర్మీ చీఫ్ గా పనిచేసిన మునీర్ ఈ ఏడాది అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను పొందారు. ఇది అత్యున్నత సైనిక హోదా. పాక్ చరిత్రలో ఇంతకు ముందు జనరల్ ఆయుబ్ ఖాన్ కు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. తాజాగా ఇప్పుడు సిడిఎఫ్ అయ్యారు. ఈ నియామకంతో పాక్ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. 5 ఏళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు. ప్రభుత్వం, సైన్యం మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.